హలో వెల్కమ్ టు జై ముద్రాజ్ మీడియా. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తునికి గ్రామంలో ముద్రాజ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ముద్రాజుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ మరియు బాచ్పల్లి కార్పొరేటర్ శ్రీ ఆగం పాండు ముద్రాజ్ గారు ఆత్మీయ సమ్మేళనంలో తునికి గ్రామ ముద్రాజుల కోసం నిర్మించబోయే ఫంక్షన్ హాల్ కొరకు భూమి పూజ చేయడం జరిగింది. తదనంతరం చైర్మన్ గారి చేతుల మీదుగా ముద్రాజ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంక్షేమ సమితి కన్వీనర్ బాహుబలి నారాయణ ముద్రాజ్, అధ్యక్షులు అల్లదుర్గం సురేష్ ముద్రాజ్, బాలుగారి నరసింహులు ముద్రాజ్, సంజయ్ ముద్రాజ్ మరియు తునికి గ్రామ ముద్రాజ్ అధ్యక్షులు మల్లేశం ముద్రాజ్, ఉపాధ్యక్షులు వెంకటస్వామి ముద్రాజ్, సంఘ సభ్యులు మానయ్య ముద్రాజ్, సిహెచ్ కుమార్ ముద్రాజ్, కృష్ణం ముద్రాజ్, దస్తగిరి ముద్రాజ్, కుమార్ ముద్రాజ్, శ్రీనివాస్ ముద్రాజ్ పాల్గొని తునికి నల్లపోచమ్మకు ముద్రాజుల సమస్యలు తీరాలని పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. తదనంతరం ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. సంఘం సభ్యులందరికీ, అదేవిధంగా పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నట్టు పెద్దలు, మన జాతులను భీష్మ పిత లేక 70-80 సంవత్సరాలు ఉన్న మన జాతి కోసం మన నిరంతరం కృషి చేసినటువంటి పెద్దలు నారాయణ గారు, అదేవిధంగా మన రాష్ట్ర సంక్షేమ సమితి అధ్యక్షులు సురేష్ భాయి, అదేవిధంగా పాండన్న సత్తన్న, అదేవిధంగా నరసింహ ముద్రాజ్, మల్లేష్ ముద్రాజ్, కుమార్ ముద్రాజ్, సురేష్ ముద్రాజ్, తునికి గ్రామ ప్రజల సంఘం. అదే విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరూ, నేను అన్నకు మొట్టమొదటిసారిగా నేను నా తానికి వచ్చినప్పుడు చెప్పిన, అన్న ఎవరు వద్దన్నా, ఎవరు నీకు అన్నంక వండుకుంటా, కొంతమంది అన్నతానికి పోవద్దని చెప్పినా, నువ్వు ఏ క్షణం నన్ను పిలిచినా నీ దగ్గరకు వచ్చి తీరుతానే అప్పుడే మాట ఇచ్చినా, ఆ మాట ప్రకారమే నేను ఎప్పుడైనా అన్న నన్ను ఏడికి పిలిచినా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, పోతూనే ఉంటున్నా. దయచేసి మీరు అందరు గమనించాలి. ఈరోజు చాలా మంది పెద్దలు మాట్లాడారు. సురేష్ అన్న కానీ, నారాయణ అన్న కానీ, అడ్వకేట్ సాబ్ కానీ, పాండన్న కానీ అందరూ కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ మేము ఏదైతే ఈరోజు అధికార రంగంలోకి మేము వచ్చిన తర్వాత ఏదైతే మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, నేను శ్రీవారన్న ఇద్దరం కూడా మేము నిరంతరం మన జాతి కోసమే పనిచేయాలని నేనైతే కంకణం కట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నేను మన జాతికే నాకు అవకాశం కల్పించారు. శ్రీవారన్న మన జాతిలో గెలిచిన బిడ్డ అయినా సబ్బండ జాతులకు పని చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కానీ నాకు అట్లా కాదు, నాకు ఖాళీ ముద్రాజ్ జాతికే సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మా ముద్రాజ్ జాతి నుంచి. అదేవిధంగా ఏదైతే చాలా మంది మాట్లాడుతారు, చాలా మంది ఉపన్యాసాలు చెప్తారు, మనకు వచ్చిన డిఫరెంట్ ఒకటే తేడా, మన దాంట్లో స్టేజీల మీద ఉపన్యాసాలు కాదు, గ్రాస్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించాలి, మన జాతిని మేల్కొల్పాలి. చాలా మంది 70 సంవత్సరాలు కూడా మన కులంలో చాలా మంది చేసినటువంటి పెద్దలు ఉన్నారు. చాలా మంది చేసారు కాబట్టి ఇంతవరకన్నా రాగలిగినాం. ఈరోజు మనం ముద్రాజ్ బిడ్డలమని చెప్పుకొని తిరగగల సత్తా, దమ్ము, ధైర్యం తెచ్చినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఎవ్వరు కూడా ధైర్యం లేదు. ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ అన్న మీటింగ్ పెట్టి ఈరోజు కొంత గొప్ప మన కులానికి అంతింత చేసిన మన కులం తరపునంటే నేను ప్రకారంగా నా వ్యక్తిగతంగా నమ్మేది కాసాని జ్ఞానేశ్వర్ని. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, మన జాతిని అంతా ఐక్యమై. దాని తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది తనకు తోచిన విధంగా సాయం చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే మనం ఎవరిని కూడా తప్పు పట్టద్దు, వెనుకకు తిరిగి చూసుకోవద్దు, మనం ముందుకెళ్ళి
మన జాతికి ఏ హక్కులు కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి, దాని మీదే మనం ప్రశ్నించాలి. ఎవ్వరం కూడా ఎవరి గురించి మాట్లాడకూడదు. మన జాతిలో మనకున్న ఒక వీక్నెస్ అదే. మనము కలుస్తాం, ఇంకోరి గురించి మాట్లాడతాం, మనం చేస్తాం, ఆయన ఈయన, అవన్నీ మానుకొని మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీకు రావాలని మీ ద్వారా కోరుతున్నాను. నేను మొన్నటికే 17 తారీఖే నాది సంవత్సరం పూర్తయింది. పెద్దలు చెప్పినట్టు కూడా వాస్తవంగా కూడా నన్ను కూడా మా కార్పొరేషన్కు డబ్బులు అడుగుతున్నారు. కానీ మన కార్పొరేషన్కి 21 కోట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే మన ముద్రాజ్ బిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్ రాజీవ్ వికాసంలో ఎవ్వరు ముద్రాజ్ బిడ్డ అప్లై చేసుకున్నా మన కార్పొరేషన్ నుంచే నిధులు పోతాయి. దానికి మనకు 21 CR ఇచ్చారు కాబట్టి అవి మన వాళ్ళకే చెందుతాయి. ఇంకోటి సరే ఇంకా డబ్బులు కావాలి కానీ మాది నేను శ్రీహరి అన్న కలిసి మేము ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. 100 కోట్లు ఇస్తారు, 200 కోట్లు ఇస్తారు, మనిషికి ఒక 100 రూపాయలు 200 రూపాయలు వస్తాయి మన జాతి. దానికన్నా ముఖ్యం 2 నిర్ణయాలు తీసుకున్నాం. శ్రీహరి అన్న మేము కలిసి మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నాం. దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం. ఏంది, BCD నుంచి A ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి రెండోది హక్కు మనది. మనకేదైతే స్థలం కేటాయించారో ముద్రా సంఘం హైదరాబాద్ నడిబొడ్డుల కోకపేట గ్రామంలో దాని భవనం నిర్మాణం, మన పిల్లల హాస్టల్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాల ఉపయోగపడే విధంగా భవనం నిర్మించుకోవాలనే ఆలోచన మేము ఈ 2 విషయాల మీద మేము మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని చేయాలి. ఇంకోటి బహుశా మీకు మేము ఎవరు కూడా ఫోటోలు రిలీజ్ చేయలేదు. నేను ప్రతి కుల సంఘ నాయకులతో పోయి నా ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని నేను ప్రాధాయపడ్డా. అన్న మనం అందరం ఒక తాటి మీద రావాలి, కలిసిపోవాలి. మనం ఒకరు TRS, ఒకరు BJP, ఒకరు కాంగ్రెస్, ఒకరు ఇంకో పార్టీ అనుకుంటూ పోతే పార్టీలు ఉండొచ్చు, ఎన్ని సంఘాలను పెట్టుకోవచ్చు. మన జాతికి అన్యాయం అవుతుందంటే అవన్నీ పక్కకు పెట్టి ఒక ప్లాట్ఫామ్ మీకు రావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని అని చెప్పినాం. వాళ్ళు కూడా వాస్తవంగా కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అందరిని కూడా కలిసినాం, అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు. ఎవ్వరు కూడా ఎందుకు కలవాలని అనలే. ఈ రోజు చాలా పెద్ద నాయకులు ఉన్నారు, కుల సంఘాలు పెట్టుకొని. అవి కాకుండా ఇంకా కొంతమంది కూడా చిన్న సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళందరినీ పోయి కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్కి ఇస్తారు. ఒకటే మన పోరాటం అంతా. ఈరోజు మన జీవితంలో ఈ 2 సాధించినామనుకో, ఫస్ట్ D నుంచి Aకి వచ్చినామనుకో, రేపు మన భావితరాలు ఉద్యోగ పరంగా, మన విద్యాపరంగా అన్నిట్లా మనలోకి హక్కు కలుగుతుంది. కాబట్టి దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, దాని మీద మేము ప్రాధాన్యపడుతున్నాం అందరిని కూడా. ఈరోజు కొంతమంది రోజుకో కులం పేరు మీద కుల సంఘాలు పెట్టుకుంటా వ్యక్తిగత కుల సంఘాన్ని వ్యక్తిగతంగా బాగుపడే లక్షణాలు ఉన్న నాయకులను కూడా ఎవరు సహించబోరని నేను అనుకుంటున్నా మీ ద్వారా. ఎందుకంటే ఈరోజు మన కులాలని ఇన్ని సంఘాలు పెట్టి చీల్చిందే ఈ కుల సంఘ నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, కులాలు పక్కకు పెట్టి సంఘాలు పక్కకు పెట్టి కులం కోసం పనిచేయండి. మీరు అందరు కలిసి రండి, ఒక ప్లాట్ఫామ్కి రండి. 36 సంఘాలు నేను ఫస్ట్ సంవత్సరం నేను ఆత్మగౌరవ సభ పెట్టినప్పుడు 36 సంఘాలున్నాయి. మళ్ళా దాని తర్వాత 8-10 సంఘాలు అయినాయి. ఒక 7 మంది కలిసి ఒక 5,000 ఖర్చు పెడితే రిజిస్ట్రేషన్ అయితే అదొక సంఘం అవుతుంది. ఆ సంఘానికి ప్రెసిడెంట్ ఆయనే ఉంటాడు. వాంతాన వీంతాన పోయి చేతులు ఎత్తి చాసుకుంటూ తిరుగుతుంటాం. నేను అది మానుకోమని కోరుతున్నా. ఈరోజు మా పరువు తీయకండి ముద్రాజ్ జాతి. ఈరోజు ఒక పూటకు ఉపాసమని ఉంటాం కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతినడం మనం ఏం సహించమో వదలం కూడా అని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మీరు అందరు గమనించాలి, మీరు అలాంటి వాళ్ళ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన ముద్రాజ్ సోదరుల మీద ఉన్నది. చాలా తప్పుడు ఎవ్వనికి వాడు ఫేస్బుక్లు, ఎవ్వనికి వాడు ఇన్స్టాగ్రామ్లు పెట్టి హల్చల్ చేసుకుంటా మన పరువు తీస్తున్నారు. దయచేసి మీరు అందరూ తాత్మీకి రండి. నేను మా పార్టీలో ఉన్న 3 కల్పనకి 6 నెలలు పట్టింది. అంటే ఎంత మన దాంట్లో వెనుకబడి ఉన్నారు, మనోళ్ళ ఈర్ష్య ఎట్లుంటుంది అనేది మీరు గమనించాలి. ఒకటే పార్టీలో ఉన్నాం మేము, కాంగ్రెస్ పార్టీలో. మేము 3 కలవనికనే 6 నెలలు పట్టింది నాకు కలవనికి. అంటే ఎంత ఈర్ష్య, ఎంత దేశం ఎవరి మీద, ఈ జాతి మీదనా?
నాలుగు డబ్బులు నాతో ఉండొచ్చు, ఇంకోళ్ళతో ఉండొచ్చు, కానీ ఈరోజు మన జాతి వాస్తవంగా కూడా చెప్పుకోదు, కానీ చాలా దీన దయ స్థితిలో మన పిల్లలు మనోళ్ళు చాలా మంది అడుగున అన్యాయానికి గురవుకుంటూ అవమానాలకు గురవుకుంటూ ఈరోజు మన జాతి నడుస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నాయకుల కుల సంఘాలు అందరికి, అందరు మానుకోండి, ఇండివిజువల్ గా ఎవ్వరు పోవద్దని నా రిక్వెస్ట్. ఇండివిజువల్ అందరు కలిసి 30 మంది అవుతారా 40 మంది అవుతారా కూర్చుందాం ఓ ప్లాట్ఫామ్ మీద, ఇట్లా ఒక వేదిక చేసుకుందాం. మనకు కావాల్సింది ఏంటి, మన పిల్లల భవిష్యత్తు కదా. ఎవ్వరు కుల సంఘాలు పెట్టినా ముద్రాజుల భవిష్యత్తు కోసమే పెడుతురు కదా, చెప్పుకుంటారు కదా. మళ్ళీ డి నుంచి ఏ వచ్చేదాకా మనం అందరం కలిసి ఉంటే ఏమైంది, మన పిల్లల భవిష్యత్తు ఏం బాగుపడితే మనకు సంతోషం కాదా? ఎవరు స్టేజీల మీద దునియా ఉపాసనాలు ఇస్తున్నారు, ఫేస్బుక్లలో పెడుతున్నారు, అది మానుకోవాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరి ద్వారా కూడా, అందరు కలిసి రండి. 30 మంది అవుతారా, 50 మంది అవుతారా, 200 మంది, నేను మొత్తం అరేంజ్మెంట్ చేస్తా. మీరు రండి, కూర్చున్నాం, డిస్కషన్ వద్దు వేరే ఏది, ఓన్లీ డి నుంచి ఏ బస్ అంతే. మన జాతికి మేలు అయ్యేది చూడాలి. అనవసరంగా కొన్ని కుల సంఘాలుగా పెట్టుకొని కొంతమందితో ప్రభావంలోకి లొంగి 4 ఎమ్మెల్సీలు కావాలి, 4 చైర్మన్లు కావాలి, ఒక మంత్రి 2 మంత్రులు కావాలి. ఎక్కడ పోతుంది ఈ దారి? ఉన్నోళ్ళకి గౌరవించారు. ఈరోజు రైట్ రాంగో మన జాతికి ఒక మంత్రి గారు వచ్చింది, వాళ్ళని గౌరవించారు. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మన జాతి కార్పొరేషన్ లేకుండే. సీఎం రేవంత్ రెడ్డి గారు కాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏవైతే చెప్పిండో ఖచ్చితంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుండు. ముద్రాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇస్తాడు, ఇచ్చిండు. ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాడు, చేసిండు. డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ కార్పొరేషన్ ఈ రోజు నేను ఉంటా, రేపు పొద్దుగాల ఇంకోరు ఉంటారు. కానీ మనకు డబ్బులు ముఖ్యం కాదు, మన ఆటోకారం ముఖ్యం. మన జాతికి మేలు జరిగే విధంగా ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ లో 42% బీసీలకు రిజర్వేషన్ చేశాను, ఇటువంటి దమ్మున్న నాయకుడు చాలా దొరకడం కష్టం. ఎందుకంటే మనకు సీఎం రేవంత్ అన్న గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండో ఎంతో మంది అడ్డుపడ్డ ఈ రోజు ఒక రెడ్డి బిడ్డ అయ్యింది కూడా మన బీసీ బిడ్డల కోసం అందరి కోసం కూడా 42% రిజర్వేషన్ కల్పించి దాని ఆమోదం చేపించి సర్వే చేసి కులగణన చేపించి ఈ రోజు చాలా మంది మనకు ఎవరి కాలం మా జాతి పెద్దదని ముద్రాజం అనుకుంటున్నాం. అక్కడ గుళ్ళ యాదవులు అనుకునేవారు, అక్కడ గౌర్స్ అనుకునేవారు, మున్నూరు కాపులు అనుకునే వాళ్ళు మా కులం పెద్ద, మా కులం జనాభా ఎక్కువ. ఈ రోజు సర్వే చేపించి అధికారికంగా డిక్లేర్ చేసినట్టు ఏకైక ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అనేవారు. మన జాతి అందులో మన జాతి హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం ఏకతాటికి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు పబ్బాలు మీ పదవుల కోసం ఉంటాయి, పక్కకు పెట్టినండి. ఒక 4 రోజులు, ఒక సంవత్సరం దినం వదిలేయండి. అన్ని మీకు ఎమ్మెల్సీలు వస్తాయా, మంత్రులు వస్తాయా, ఎంపీలం అవుతామా, చైర్మన్లం అవుతామా, ఏమైతే పక్కకు పెట్టండి. ఈ సంవత్సరం కోసం జాతి మన ముద్రాజ్ జాతి కోసం చాలా మంది చెప్తున్నారు ఉపన్యాసాల వల్ల, నేను అది చేసినా ఇది చేసినా కానీ నేను ఒకటే అంటున్నాను, ఇది ఒక్కటి చేయండి. మనం రూపాయి ఇవ్వవలసిన ముద్రాజ్ బిడ్డకు అవసరం లేదు. బీసీ డి నుంచి ఏ వరకు తీసుకొస్తే మన ముద్రాజ్ బిడ్డలు ఎవరు చేసి ఆపవలసిన అవసరం లేదు. మనం అప్పడానికి ఉంటాం, మనం చేసే సాయం చేసే స్థాయిలో మన వాళ్ళు ఉంటారు. మనది ఎట్లా అయిపోయింది, మన భవిష్యత్ తరాల పిల్లల కోసం మన అంతా పాటుపడవలసిన అవసరం ఈరోజు బీసీ ముద్రాజు సంఘాలు చెప్పుకునే నాయకులకు ఉన్నదని నేను కూడా వాళ్ళకి నా రిక్వెస్ట్ అన్న, మనం అందరం కలిసి ఉందాం. పార్టీలు వేరుండొచ్చు, సంఘాలు వేరుండొచ్చు, మనం అంతా ఒక ప్లాట్ఫామ్కి మీరు చెప్పండి, మీరు అందరూ కలిసి ఒక డేట్ చెప్పండి, అన్ని విధాలు చూసుకునే బాధ్యత నాది. అవతల మిగతా సంఘాల వాళ్ళు 12-13 పార్టీల వాళ్ళు వండుకుంటూ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చి వాళ్ళ హక్కులను సాధించుకోలేకపోతురా? మనం ఎందుకు వెనకబడాలి? మనకు ఆ ధైర్యం లేదా? చెప్పుకుంటున్నాం ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా, శివం గుర్తు వేసుకొని మేము పులులం సింహాలం అని చెప్పుకుంటాం. ఎక్కడ పనితనంలో చూడాలి, మనలోకి న్యాయం జరిగేదాంట్లో చూడాలి. ఈ రోజు నాకు యాక్చువల్గా కూడా ఈ మత్స్యకారుల మీద కానీ నాకు దీని మీద కానీ ఎక్కువ పట్టు లేకుండే. నేను ఏదైతే అయినా మొన్న నుంచి
30-40 సంవత్సరాల నుంచి కూడా తలలు వాళ్ళు పలగొట్టుకొని చేపల విషయంలో కొట్లాడుకుంటూ జీవనం కల్పిస్తున్నాం మన బిడ్డలు. బెస్ట్ వాళ్ళు ఉన్న దాంట్లో మనకు ఒక్క నాటికి అవకాశం కల్పిస్తలేదు. కానీ మొన్న నేను వచ్చిన తర్వాత కూడా 30 సంవత్సరాల నుంచి ఏదైతే వెనుకబడి కొట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చారో వాళ్ళ ప్రాబ్లం నేను సాల్వ్ చేయించిన. షాయిన్ ఫిషరీస్ చైర్మన్ ఉండు, ఆయన ఫోన్ చేసిన, షాయి అట్లా కాదు, మనం ఎట్లా అన్నదమ్ములు లేకుండా మా జాతి కింది వాళ్ళు కూడా మేము కలిసి ఉంటే మనం ఏం సాధించలేమనేది ఉండేది. కలిసి ఉందామంటే పాపం ఆయన కూడా మనకు కోఆపరేషన్ చేసి అన్ని విధాలా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలోనే వెలిమినేడు అనే మండలం ఉంది. ఆ గ్రామంలో మన వాళ్ళ 2 గ్రూపులు అయ్యారు, బెస్ట్ వాళ్ళు 2 గ్రూపులు అయినాయి. మనోళ్ళు మనకు రానియరు, వాళ్ళోళ్ళు వాళ్ళకి రానియరు. ఈరోజు మొన్న ఆఫీస్కు పిలిపించుకొని వారం రోజులు ప్రయత్నం చేస్తున్నాం. డిఎఫ్ఓ గారి లైన్ ఎల్లుండి ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత మన పిల్లలు ముద్రాజు నాటికి పంపిస్తే మళ్ళీ ఇంకో రోజు వాయిదా వేసిండు. ఈరోజు 33 మందికి వాళ్ళకు ఓటర్ లిస్టుల పేరు ఇప్పించి వాళ్ళకు మన ఐడి కార్డు ఇప్పించి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అవన్నీ 33 కార్డులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు మీరు ఒక్కటి సన్మానాలు కాదు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నా దగ్గర రండి, నా వీలైనంత వరకు నేను చేసి నిరూపిస్తాను. నేను ఇప్పటిదాకా కూడా ఏదైతే 30-40 సంవత్సరాలు ఉన్న సమస్యలు ఒక 5-6 అయితే తీర్చగలిగినా ఇంకా కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. అన్న, మన జాతిని ఇన్ని రోజులు వాళ్ళు బెస్త వాళ్ళు అన్యాయంగా మన వాళ్ళని దాడి చేసుకుంటూ వాళ్ళని ఏమిట్లా రాకుండా ఈరోజు మా బిడ్డగా నువ్వు నేనున్నా, ఇప్పుడు చేయకపోతే జీవితంలో వాళ్ళకి మేలు జరగదు, సాయం చేయలేకపోతాం. రేపు ఉదయాలు ఎవరు వస్తారో, ఏ ప్రభుత్వాలు వస్తారో, ఎవరు వస్తారో. ఈ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ ముద్రాజే ఉంటాడు, కానీ రేపు మంత్రి ఎవరైతే తెలియదు. గతంలో శ్రీనివాస్ యాదవ్ ఉండే. ఈసారి నీకు అవకాశం వచ్చిందంటే ఎంబడే ఆఫీసులను పిలిపించి కాన్ఫరెన్స్ పెట్టి అన్ని విధాల మనోళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. దాని విధంగానే మనం కూడా చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మీరు అందరు ఒక్కటే అన్న, నేను ఎన్నిసార్లు చెప్పినా మనకు ఎవ్వడు ఏమి అవసరం లేదు. ఇది ఒక్కటి తెచ్చుకున్నామంటూ మనం నిజంగా ముద్రాజనం అవుతాం. నేను క్లియర్గా చెప్తాను. దీని నుంచి ఏ తెచ్చుకున్నామనుకో మనం ఎవ్వరిని చేయి చాపవలసిన అవసరం లేదు. మనం అపరైన ఉంటాం, మన జాతి అపరైన ఉంటాం. మన పిల్లలు మీరు చెప్తే ఒక్కొక్క మనం మెడికల్లో డాక్టర్ సీట్లు 1% 2%లతో అన్యాయంగా అవుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్యాయంగా పోతుంది. ఉద్యోగాలు ఇస్తలేవు మనకు. ఇప్పుడు ఇంతకుముందు పర్సంటేజ్ అన్న చెప్పినట్టుగా. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఇప్పటికైనా పోయేది ఏం లేదు. మనం అందరం కలిసి చేసుకుందాం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి, నా అన్న తమ్ములకు అందరు కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. థ్యాంక్ యూ.